మా అసోసియేషన్ కదా, వాళ్ళని అడగాలి. మేము 24 క్రాఫ్ట్స్లో ఒక భాగం. 24 క్రాఫ్ట్స్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఇలా కాదని అది స్వతంత్ర సంస్థ, స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళని అడగాలి. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్ర గారు మా చైర్మన్, దాసనగర్ తర్వాత మళ్ళీ అంత స్థాయి ఉన్న మా పెద్ద దిక్కు లాంటి ఆయనే చైర్మన్ మేము పెట్టుకున్నది. అలాగే చాలామంది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన స్థాయిని, ఖ్యాతిని పెంచిన అగ్రదర్శకులు ఇప్పుడు అన్ని భాషల్లో కంటే మన భాషలోనే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నాను కదా, ఒక లీడర్షిప్ అనేది నిజంగా అసోసియేషన్కి ఏం చేయగలదో అవన్నీ ఆలోచనలు తీసుకెళ్ళగలిగితే వాళ్ళందరూ సహాయ సహకారాల్లో మెండుగా ఉంటాయి. అందుకే మేము ఆ నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా జరగంది ఈ 2 సంవత్సరాలు వండర్స్ క్రియేట్ చేస్తానది. అందుకే అంత నమ్మకంతో చెప్తున్నాను. నేనే తొందరపడ్డాను, రేపు నుంచి స్టార్ట్ చేద్దామని. ఆయన సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. ఎస్కేఎన్ గారికి ప్రత్యేక వందనాలు. మళ్ళీ టానిక్ లా పనిచేస్తుంది మాకు ఆయన. వాళ్ళ బిల్డింగ్ ఏమనుకున్నారో వాళ్ళ సంగతి మాకు తెలియదు. మా అసోసియేషన్కి మాకు సంబంధం లేదు, అది స్వతంత్ర సంస్థ. మా మేనిఫెస్టో ప్రకారం మేము ఇండియా ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ బిల్డింగ్ ఇక్కడే కడతాం డైరెక్టర్లకి, అది మాత్రం గ్యారెంటీ.